దేవునికి స్తోత్రములు. దేవాది దేవునికి వందనాలు తెలియపరుస్తా ఉంటున్నాం. ఈరోజు మనం చూడబోయే అంశము అవగాహన. అవగాహన అన్నది మనిషికి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కూడా మనకి అవగాహన లేకపోవడం వల్ల చాలా మిస్టేక్స్ చేస్తా ఉంటాం. అయ్యో! నాకిది తెలీదండి, లేకపోతే నేను అలాగా చేసుండేవాడిని కాదు అని చెప్తా ఉంటాము. అలాగే పిల్లల్లో కూడా ఒక అవేర్‌నెస్ తీసుకురావాలని మనం చాలా ప్రయత్నం చేస్తా ఉంటాము. వాళ్ళేదన్నా తప్పుగా చేస్తున్నప్పుడు మీరు ఇలాగ టైం వేస్ట్ చేయకండి. ఇది చదువుకునే సమయం. మీరిప్పుడు చదువుకోండి. రేపొద్దున మీరు కష్టపడకుండా ఉండొచ్చు. మీరు బాగా చదువుకుంటే మీరు మంచి స్థాయిలో ఉంటారు. మీకు ఇబ్బందుండదు అని చెప్తున్నప్పుడు వాళ్ళు తెలుసుకోకుండా వారు సరిగ్గా చదవాల్సిన సమయంలో చదవకుండా, కష్టపడవలసిన సమయంలో కష్టపడకుండా ఉన్నప్పుడు, వాళ్ళ సంవత్సరాలు గతించిన తర్వాత వారెంతగానో రిగ్రెట్ అవ్వడం మనం చూస్తూ ఉంటాము. మా పేరెంట్స్ ఎంతగానో చెప్పారండి. చదువుకోమన్నారు చదువుకోలేదు. లేకపోతే ఉద్యోగం చేయమన్నారు. అయ్యో! నేనప్పుడు ఉద్యోగం చేసుంటే బాగుండేది అని బాధపడతా ఉంటారు. అలాగే ధనం విషయంలో కూడా ధనంను సరిగ్గా వారు ఉపయోగించుకోకపోతే అనవసరమైనవి వారు చేసినప్పుడు ఆ తర్వాత ధనమంతా పోయిన తర్వాత వారెంతగానో రిగ్రెట్ అవుతా ఉంటారు. అయ్యో! ఆ ధనమును నేను సరిగ్గా యూజ్ చేసుకునుండుంటే బాగుండేది. ఇప్పుడు నాకు ధనం లేకుండా నేనెంత ఇబ్బంది పడుతున్నాననుకుంటారు. అలాగే మనము ఏదైనప్పటికీ ముఖ్యంగా సమయము ఏ విషయంలో కూడా సమయమును మనము వృధా చేసుకున్నా, ఆ తర్వాత సమయం కొరకు చిన్నప్పుడే నేను ఇలాగా చేసుంటే బాగుండేదని బాధపడ్డా చూస్తాము. నెక్స్ట్ ఆరోగ్యము. ఆరోగ్యం అంతా ఉంటున్నప్పుడు దాన్ని సరైన విధానంలో యూజ్ చేసుకోకుండా, ఆరోగ్యం అంతా పాడైపోయిన తర్వాత, అయ్యో! నేను ఇటువంటి జాగ్రత్తలు ముందుగానే తీసుకొని ఉండుంటే బాగుండేది అని బాధపడుతున్న వారిని మనం చూస్తా ఉంటాము. అనేక విషయాల్లో అవగాహన లేకపోవడం. ఒకటి వారికి చెప్పినా అవగాహన రాదు. కొంతమంది వాళ్ళకి తెలియక అవగాహన లేక నష్టపోతా ఉంటారు. ఈ రీతిలో మనము చూస్తా ఉంటాము. అలాగే మనం ఒక స్పిరిచ్యువల్ లైఫ్‌లో చూసినప్పుడైతే మనము ఈ అవగాహన అన్నది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ అవగాహన లేకపోతే ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత అయ్యో! ఇలాగా చేయకుండా ఉండుంటే బాగుండేది అని అనుకుంటే ఏమాత్రము కూడా ప్రయోజనం అన్నది ఉండదు. దేవుడు ప్రతి దానికి కూడా ఒక కట్టడా నియమించి ఉన్నాడు. ప్రతి దానికి కూడా ఒక నియమ నిబంధనలు దేవుడు నియమించి ఉన్నాడు. పౌలు చెప్తున్నాడు కదా! నాకు చేయడానికి స్వేచ్ఛ ఉందని ఉన్నది. అలాగని అన్ని పనులు చెయ్యదగినవి కావు. నాకు స్వేచ్ఛ ఉంది కదా అని నేను అన్ని పనులు చేయకూడదు. నాకు ఏవి చెయ్యాలో అవే నేను చెయ్యాలి. పరిశుద్ధమైనవి దేవుని నామానికి మహిమ తెచ్చే పనులే నేను చెయ్యాలి గానీ, చేయడానికి నాకు సామర్థ్యం ఉందని అన్ని పనులు నేను చేయకూడదు. అలాగే మాట్లాడడానికి అవకాశం ఉంది కదా అని అన్ని మాటలు మాట్లాడేయకూడదు. మనం ఆ మాటలకి ప్రతి మాటకి కూడా దేవుడికి లెక్క చెప్పవలసిన వారమై ఉన్నాము. చూడటానికి అవకాశం ఉంది. మనుషులు నన్నెవరు చూడట్లేదు కదా అని వ్యర్థమైన వాటిల్ని చూడకూడదు. ఎందుకంటే చూచిన ప్రతి దానికి లెక్క అప్పచెప్పవలసిన వారమే ఉన్నాం దేవునికి. కాబట్టి మనము ప్రతి విషయంలో చాలా మనము కేర్‌ఫుల్‌గా ఉండవలసిన వారమే ఉన్నాము. ఒక అవగాహన మనము కలిగి ఉండాలి. అదేమిటి అంటే దేవుడు నన్ను చూస్తున్నాడు. దేవుడికి నేను లెక్క అప్పచెప్పాలి అనే ఒక ఉద్దేశ్యంతో ఈ లోకంలో జీవించినంత కాలము మనము జీవించవలసిన వారమే ఉన్నాము. ప్రతి విషయంలో కూడా ఒకవేళ బలం ఉంది కదా అని ఈ రోజున చాలా విర్రవీగిపోతా ఉంటాయి. ఒకవేళ బలం లేని సమయంలో మనము పరిస్థితులన్నీ ఎదుర్కోవాల్సి ఉంటది. దేవుడు ప్రతీదీ కూడా ఎవరి క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి మనం ఎంతో జాగ్రత్తతో ఈ యొక్క లోకంలో మనము జీవించవలసిన వారమే ఉన్నాము. అయితే ఈ అవగాహన లోపము ద్వారా నష్టపోయిన ఒక అంశము మనం చూసుకుందాము. అలాగన మనం ఎవరు ఉండకుండా ఉందామని మనము ఈ యొక్క అవగాహన కలిగి ఉండాలని ఈ యొక్క విషయాన్ని మీ ముందుకు తీసుకొని వస్తా ఉన్నాను. అదేమిటి అనంటే ధనవంతుడు, లాజరస్. ఎవరైతే బైబిల్ చదువుతారో వారికి ఈ యొక్క అంశము వారికి సుపరిచితమే. ఇది క్రొత్తది కాదు. అయితే దీని ద్వారా మరొకసారి మనము హెచ్చరింపబడాలని ఆశపడతా ఉన్నాను. లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం. ధనవంతుడు ఒకడుండెను. అతడు ఊదా రంగు బట్టలు, సన్నపు నార వస్త్రాలు ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండెను. లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కొరుకులతో నిండిన వాడే. ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి, అతని బల్ల మీద పడు రొట్టె ముక్కలతో ఆకలి గోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాడి కురుకులు నాకెను. అంటే ఇక్కడ ఇద్దరి యొక్క జీవిత విధానాలను ఇక్కడ చూపిస్తా ఉన్నారు. ఈ యొక్క ఉపమానం చెప్పింది ఎవరో కాదండి. స్వయంగా యేసు ప్రభువారే ఈ యొక్క ఉపమానమును వారితో చెప్పి ఉన్నారు. అయితే ఈ యొక్క ఉపమానము చెప్తున్నప్పుడు ఇద్దరు మనుషులను దేవుడు ఇక్కడ రిప్రజెంట్ చేశారు.
అయితే మనము ఇంకొక విషయం గమనించవలసిన వారిని అన్నాము. స్పిరిచువల్ లైఫ్ ఇక్కడ ఏమాత్రం కూడా ప్రస్తావించబడలేదు. వారు చేసిన ప్రార్థన గాని, వారి యొక్క దాన ధర్మాలు గాని, వారి యొక్క బైబిల్ ఎంతసేపు చదివారు, వారు ఎంత దశంభాగం ఇచ్చారు, వారు ఎన్ని గంటలకల్లా చర్చిలో అటెండ్ అయిపోయేవారు, వారు ఎన్ని కోటాలు పెట్టుకున్నారు, ఎన్ని కోటాలకు వెళ్ళారు, ఎన్ని కోటాల్లో వారు ప్రసంగాలు చేశారు అనే అంశాలు గాని, వారి దశంభాగముల నిమిత్తం గాని, వారి యొక్క కానుకల నిమిత్తం గాని, వారు వేసుకున్న వస్త్రధార వారి యొక్క స్టేటస్ నిమిత్తం గాని కాదు గాని, ఇక్కడ ప్రస్తావించింది ఏంటి అంటే వారి యొక్క లైఫ్ స్టైల్, వారి యొక్క వస్త్రధారణ ఏ రీతిలో ఉందో ఇక్కడ ప్రస్తావించారు. అంటే వారి యొక్క వారి యొక్క ప్రార్థనా జీవితము వాటి గురించి ఏమాత్రము మాట్లాడలేదు. ఇంకా ఈ ఫస్ట్ ఈ 2 వచనాలు చూస్తే అసలు వీరిద్దరూ క్రైస్తవుని ఎరిగిన వారా కాదా అన్న విషయాలు కూడా అక్కడ ప్రస్తావించబడలేదు. ఆ తర్వాత విషయంలో మనం దాన్ని గ్రహించుకోగలుగుతాం గానీ, ఈ 2 అంశాల్లో అయితే వారి యొక్క ప్రార్థనా జీవితం ఏమీ అక్కడ రాయబడలేదు. అంటే ఈ లోకంలో ఇప్పుడు మనం వింటున్న మాటలు, మనం మనము చర్చెస్‌లో మనం వింటున్న మాటలు, మీరెంతసేపు ప్రార్థన చేశారు? ఎంతసేపు బైబిల్ చదువుకున్నారు? మీరు ఎన్నిటికి టైంకి చర్చికొచ్చారు? ఎన్ని దశంభాగాలు ఇస్తున్నారు? ఇవన్నీ విషయాలు ఎంతగానో ఫోకస్ ఉంటది కదండీ! అయితే ఇక్కడ ఈ అంశంలో అయితే గనక వాటి మీద ప్రస్తావించబడలేదు. అయితే ఇవన్నీ కూడా చర్చలో ప్రస్తావిస్తారు. అయితే ముఖ్యంగా ఉండవలసిన విషయం ఏమిటి అంటే, మనలో మార్పు అన్నది వచ్చిందా? దేవుడు చెప్పినవి మనలో అటువంటి మార్పు మనం కలిగి ఉన్నామా? అది మెయిన్ ఇంపార్టెంట్ గాని, ఈ పైపైన చేసిన వాటి వల్ల ఏమాత్రం ఉపయోగం లేదు. ఎన్ని గంటలు బైబిల్ చదివేసినా, ఎంతగా మనం బైబిల్ కంఠోపాఠంగా అప్పచెప్పేసినా, బైబిల్ ప్రకారముగా మనం జీవిస్తున్నామా? అడుగడుగునా ప్రతి ఒక్క విషయంలోని దేవునికి సమర్పించుకొని మన జీవితాలు మనం జీవిస్తున్నామా లేదా అనే విషయాల మీద మాత్రమే దేవుడు ఒక వాక్యము ఆధారపడి ఉన్నది గాని పైన విషయాల మీద ఆధారపడి లేదు. ఒకవేళ ఒక కుమారుడు స్కూల్‌కి వెళ్తున్నప్పుడు ఎన్నింటికి స్కూల్‌కి వెళ్ళాడు, ఎంత ఎన్ని గంటలు ఇంట్లో కూర్చొని చదివేవాడు, రాత్రి చదివేవాడా, పగలు చదివేవాడా, ట్యూషన్ పెట్టుకునేవాడా, లేకపోతే అతను ఎటువంటి డ్రెస్ వేసుకొని వెళ్ళేవాడు, వీటిల మీద ఆధారపడి ఉంటుంది. అతనికొచ్చిన రిజల్ట్ ఎన్ని మార్కులొచ్చాయి అదొక్కటే అందరూ చూస్తారు. అతనికి కూడా దాన్ని బట్టే విలువ ఉంటది గానీ, మిగిలిన విషయాల్లో ఏది ఉండదు. ఒకవేళ ఒకతను చినిగిపోయిన బట్టలేసుకొని స్కూల్‌కి వెళ్ళినా, ఒకతను కారులో దిగి స్కూల్‌కి వెళ్ళినా, వచ్చిన మార్కులను బట్టి మాత్రమే వారి యొక్క ఐడెంటిఫికేషన్ ఉంటది గానీ, మిగిలిన విషయాల్లో దేని మీద ఎవరు కూడా మాట్లాడరు, అవసరం కూడా లేదు. మీకెన్ని మార్కులొచ్చాయి అదొక్కటే ఇంపార్టెంట్. అలాగనే దేవుని యొక్క వాక్యం కూడా ఉన్నది. ఈ రోజుల్లో అనేక విషయాల మీద ఫోకస్ చేస్తున్నాం కానీ, ముఖ్యమైనది ఏమిటి అంటే, మన యొక్క గుణగణాల్లో మార్పులొచ్చాయా? మన యొక్క పద్ధతుల్లో మార్పులొచ్చాయా? మన యొక్క ఆలోచన విధానంలో మార్పు వచ్చిందా? మనము ఇతరులని ట్రీట్ చేసే విధానంలో మార్పొచ్చిందా? ఈ యొక్క అంశాలు మాత్రమే ఎంతో ఉపయోగకరమైనవి. దానికి మాత్రమే విలువ కట్టవలసింది ఉన్నది. మిగిలినదంతా కూడా ఏమాత్రం కూడా ప్రయోజనము లేనిది. ఇక్కడ మనం చూసినట్లయితే ఒకతన్ని ధనవంతుడిగా రిప్రజెంట్ చేస్తున్నారు. ఒకతన్ని దరిద్రుడిగా రిప్రజెంట్ చేస్తున్నారు. అదయిపోయిన తర్వాత 22వ వచనంలో ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకుంటకు కొనుపబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకుని లాజరును చూసి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. అయితే ఇక్కడ మనం చూస్తుంటే ఈ అంశంలో ఈ ఎలాగున ఇతను పరలోకంలోకి వెళ్ళాడు, ఇతను ఎందుకని నరకానికి వెళ్ళాడు అన్నది క్లియర్ గా అయితే రాయబడలేదు. ధనవంతులందరూ నరకానికి వెళ్ళిపోతారని కాదు, దరిద్రులందరూ పరలోకానికి వెళ్ళిపోతారని దీని యొక్క ఉద్దేశం కాదు గాని, ఆ దీంట్లో మెయిన్ గా రిప్రజెంట్ చేసింది ఏమిటి అని అంటే, మనం చూసిన ఈ యొక్క అంశంలో వచనము ఏమని రాసిందంటే, అబ్రహాముని ధనవంతుడు అంటున్నాడు, నా మీద కనికరపడమంటున్నాడు. ఎవరు కనికరపడాలంట? లాజరు కనికరపడాలంట. మరి భూలోకంలో ఉన్నప్పుడు ధనవంతుడు ఏమాత్రమైనా కనికరపడ్డాడండి లాజరు విషయంలో? అతని యొక్క బల్ల మీదనున్న రొట్టె ముక్కలు పడి చెప్తుంటుంటే కూడా అతను చూస్తా ఊరుకున్నాడు గాని, లాజరు మీద ఏమాత్రం కనికరపడలేదు. ఇక్కడున్న అంశంలో నేను నా ముందుకొచ్చిన ఒక దృష్టి కలిగి దాన్ని ఆబ్జర్వ్ చేస్తున్నది ఏమి విషయం అనంటే, అది ఆహ్, లాజరుని కనికరపడినట్లుగా అక్కడ మనం ఎక్కడ కూడా చూడము. ఒక దరిద్రుడు ఉన్నాడని తెలుసు.
ధనవంతుడికి కనికరపడినట్లుగా మనము చూడము. ఏ కానీ ఇక్కడ అడుగుతా ఉన్నాడు పాతరంలో కనికరపడమని అడుగుతా ఉంటున్నాడు. అయితే అది ఆ రీతిలో జరగదు అని అబ్రహాము అతనితో మాట్లాడి ఉన్నాడు. అంటే ఇప్పుడు అబ్రహాము వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి వీరు క్రైస్తవ విధానంలో ఉన్నవారని మనము గ్రహించవచ్చు. అలాగే 27వ వచనంలో ఇప్పుడు ఇతనికి వచ్చిన అవగాహన. మన యొక్క అంశం అవగాహన కదండీ! అవగాహన బక్కు ఈ మాట చూసుకుంటా ఉన్నాము. ఈ లోకాసువార్త 16వ అధ్యాయం 27వ వచనంలో అప్పుడు అతడు తండ్రి అలాగైతే నాకు 5గురు సహోదరులున్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వాణ్ణి పంపవలనని నిన్ను వేడుకొనుచున్నానెను. ఇక్కడ ప్రార్థన. ఎక్కడండి ప్రార్థన ఇది? పాతాళ లోకంలో ప్రార్థన చేస్తా ఉన్నాడు ధనవంతుడు. ఎటువంటి ప్రార్థన అంటే నాకు 5గురు సహోదరులున్నారు. వాళ్ళిక్కడికి రాకూడదు. అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అతనికి అవగాహన కలిగింది. నేనింతకాలం కనికరపడలేదు కాబట్టి నాకు కనికరము దొరకలేదు. నా చుట్టుపక్కల మనుషులు ఉంటున్నప్పుడు వారి ఎడల నేను కనికరంగా ప్రవర్తించలేదు కాబట్టి దీన స్థితిలో ఒక ఒక దిక్కుమాలిన స్థితిలో ఉంటున్న వారిని ఎడల చూసినప్పుడు నేను ఎటువంటి కనికరం లేని వానిగా ఉన్నాను కాబట్టి నాకు కూడా కనికరము దొరకలేదు అన్న విషయము ఒక ధనవంతునికి అర్థమైంది. అంతేకాకుండా ఇంకొక విషయం అతనికి అర్థమైంది ఏంటంటే నాకు 5గురు సహోదరులు ఉన్నారు. వారు ఇక్కడికి రాకూడదని నేను కోరుకుంటున్నాను అని అక్కడ అబ్రహాంకి సలహా ఇస్తున్నాడు. అయితే అబ్రహాము చెప్తున్నాడు అటువంటిది ఏమీ కూడా ఇక్కడి నుంచి వెళ్లి చెప్పడం అటువంటిది ఏమీ ఉండదు. అక్కడ ప్రవక్తలు ఉన్నారు. అక్కడ దైవజనులు ఉన్నారు. వారు చెప్పింది విని వారు మారు మనసు పొందవలసినది అని అబ్రహాము అతనితో చెప్తా ఉన్నాడు. కాబట్టి అతనికి ఎప్పుడు అవగాహన కలిగిందండి? నరకానికి వెళ్ళినప్పుడు అవగాహన కలిగింది. కానీ ఏమాత్రము కూడా ప్రయోజనము లేకుండా పోయింది. అదే గనుక అతను భూలోకంలో ఉన్నప్పుడే అటువంటి ఉద్దేశం కలిగి ఉన్నట్లయితే ఆ యొక్క పరిస్థితికి వెళ్ళి ఉండేవాడే కాదు. కాబట్టి ఈ అంశమును మనము జాగ్రత్తగా గమనించుకొని మనము ఈ లోకంలో ఉంటున్నప్పుడు ఒకవేళ పై విషయాల్లో చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేసి మన యొక్క ఆత్మీయంగా జీవించే విషయంలో గనుక మనం తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే దాన్ని పట్టించుకోకుండా ఉన్నట్లయితే దేవుడు వాటిని మాత్రమే ప్రాముఖ్యంగా పట్టించుకుంటాడనే అవగాహన మనం ఇప్పుడే కలిగి ఉండవలసిన వారమే అన్నాము. మన గుణగణాల్లో మార్పులు కలిగి ఉంటున్నాయా? అలాగే మన యొక్క బంధువుల కొరకు ప్రార్థన మనం చేస్తున్నామా? వారు యొక్క పరిస్థితిలో ఒక పాతాళ లోకంలోకి వెళ్ళకూడదు. నేను కలిగిన రక్షణ వారు కూడా పొందుకోవాలని అటువంటి అవగాహన మనకి భూలోకంలోనే ఉన్నదా? ఇతరుల రక్షణ కొరకు ఆ రీతిలోనే మనము ప్రయాసపడుతున్నామా? లేకపోతే లోకమైన విషయాల్లోనే మనం ఆనందిస్తూ నేను బాగానే ఉన్నానని ధనవంతులాగా సంతోషపడినట్లయితే ఒకానొక సమయం రాబోతా ఉన్నది. అప్పుడు అవగాహన వచ్చినా ఏమాత్రం కూడా ఉపయోగం లేదు. కాబట్టి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని నేను మనవి చేస్తున్నది ఏంటంటే మనమందరం ఇప్పుడే అవగాహన కలిగి ఉందాము. దేవుడు మన విషయంలో ఎంతగానో మనకి కొరకు ప్రయాసపడ్డారు ఆయన. ఆయన రక్షించారు. ఆయన రక్షణ ఇచ్చారు. అంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేయవద్దు. అలాగే మనము గొప్ప అవగాహన ఇప్పుడే కలిగి ఉండి దేవుని రాజ్యంలో మనం అందరం ప్రవేశిద్దాము. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.